హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనదర్ వ్లాగ్. ఇప్పటి నుంచి మా పెద్దమ్మ కూడా ఆంధ్ర వంటలని చూపించేస్తుంది మీకోసం. అండ్ ఈరోజు తెలంగాణ స్పెషల్ కాలకూర అనమాట. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేద్దాము రండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, కొంచెం చిన్న పట్ట, 2 లవంగాలు, 2 ఇలాచీలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అందులో వెల్లుల్లి ఒక 2-3 వేసుకోండి, చాలా సరిపోద్ది. మంచిగా ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. అలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే ఇప్పుడు బాగా కాళ్ళని కడుక్కొని అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేసుకొని మంచిగా కొంచెం సేపు రెస్ట్ ఇవ్వాలన్నమాట దానికి. ఆ తర్వాత ఇప్పుడు ఆ కాళ్ళని ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా అయిందో. చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలన్నమాట కాళ్ళని, లేకపోతే కింద కుక్కర్కి అడుగంటిపోతుంది. అలా కాకుండా కొంచెం కలుపుతూనే ఉండాలి. ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు కలపాలన్నమాట. సో అలా ఆయిల్ తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే బోన్ అనేది కింద అడుగంటిపోతుంది. అట్లా కాకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మంచిగా ఆయిల్ పైకి తెలిపోయింది కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీకు గ్రేవీ ఎంత కావాలనో అన్ని వాటర్ తీసుకోండి. సో నాకు సరిపడా గ్రేవీకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకోండి. టేస్ట్ ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడే కొంచెం ఉడకాలి. సో దీనికి ఒక 10 విజిల్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ పెట్టుకుంటే పీస్ నుంచి అవి స్కిన్ అనేది బయటికి విడిపోతుంది. అట్లా కాకుండా లేతగుంటే 10కి తక్కువనే పెట్టుకోవచ్చు. కొంచెం ముదురు ఉందనుకో 10కి ఎక్కువనే పెట్టుకోవాల్సి వస్తుంది. నేను ఆన్ అన్ యావరేజ్గా 10 విజిల్స్ అని చెప్తున్నాను. మధ్యలో ఒకసారి ఒక 6 విజిల్స్ 7 విజిల్స్ కాగానే ఒకసారి చెక్ చేసుకోండి పీస్ ఎంతవరకు ఉడికింది అనేది. సో నేను ఇక్కడ 10 విజిల్స్ దాకా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక చిన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ అంత గసగసాలు వేసుకోవాలి. అందులోనే ఒక చిన్న ఎండు కొబ్బరిని కట్ చేసుకొని వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా మొత్తం వాటర్ పేస్ట్ లాగా పట్టుకోవాలి. సో ఇంకొక దాంట్లో ఏం చేయాలంటే ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని నానేసి పెట్టుకోవాలి. ఒకటేసారి నానిన తర్వాత ఒకటేసారి గుజ్జుని ఒకటేసారి తీసుకోవాలి. మళ్ళీ తీసుకోకూడదు. ఫస్ట్ వాటర్ ఏదైతే పోసుకున్నామో ఆ వాటర్ మట్టుకే ఆ గుజ్జుని తీసుకొని ఒక చిన్న కప్లో పక్కకి పెట్టుకోవాలి సైడ్కి. అవన్నీ లాస్ట్కి ఏం చేయాలి, సో ఈ పేస్ట్ని పట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ 10 విజిల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. ఒకసారి చూసుకుందాం పీస్ ఉడికిందా లేదా అన్నది. ఒకసారి మంచిగా కలుపుకొని ఒక పీస్ చెక్ చేసుకోవాలి. సో అట్లా పీస్ పైన బ్లాక్ ఉంది కదా, అది స్కిన్ బయటకు వచ్చేసింది. అలా రావాలన్నమాట. అట్లా అయితే పీస్ ఉడికినట్టు. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గసగసాలది, అది ఇందులో వేసేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని పిండుకొని ఇందులో వేసుకుంటూ ఉండాలి. చింతపండు ఎక్కువ వేసుకోకూడదు, జస్ట్ పులుపు తగలాలి నోటికి, అంతే. పులుపుగా ఉండకూడదు అన్నమాట. కొంచెం ఆ పులుపు రావడానికి చూసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువ పులుపు అయిపోతే కూడా బాగోదు. మోడరేట్గా ఉండాలి, నార్మల్గా ఉండాలన్నమాట. ఈ గ్రేవీ వేయంగానే అంటే సటిల్ అయిపోతుంది. ఆ పులుపు కూడా కొంచెం సటిల్ అవుతుంది, ఎక్కువ కాదు. సో ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఏమైనా కారం ఉప్పు ఏమైనా పడితే ఏమో ఒకసారి చూసుకొని అవి వేసేసుకోవాలి. ఇక్కడ నా కారం ఉప్పు కొంచెం తక్కువైంది కాబట్టి ఇక్కడ కారం ఉప్పు వేసేసుకుంటున్నాం. అండ్ చింతపండు కూడా కొంచెం తగ్గినట్టు అనిపించి మళ్ళీ వేసుకుంటున్నా. ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి వాటర్ చూసుకొని కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే వద్దు. అండ్ మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ పులుపు అనేది ఆ పీసెస్ అన్నిటికీ మంచిగా ఈవెన్గా పట్టడానికి. అండ్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. పులుపు కొంచెం పుల్లగా కనిపిస్తుంది, కానీ మంచిగా ఒక 2 విజిల్స్ కాగానే ఆ పులుపు అనేది కొంచెం తగ్గిపోతుంది. సో పులుపు ఎక్కువ ఉండకూడదు, తక్కువ కూడా ఉండొద్దు, పులుపు తగలాలి కానీ మరీ ఎక్కువ కూడా ఉండొద్దు. సో అది చూసుకొని చేసుకోండి. అండ్ ఇక్కడ మొత్తం కుక్ అయిపోయింది. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత పీస్ అనేది మొత్తం స్పైసెస్ అనేది ఏదైతే ఉందో పీసెస్కి మంచిగా పట్టింది. ఇప్పుడు ఇది గ్రేవీతో జొన్న రొట్టెకైనా, చపాతీకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా కాలు తెచ్చుకుంటే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ subscribe to my channel. Don't forget to activate the bell icon. Thank you. Bye bye.